దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చదవడం లేఖ భాగం ద్వారా దేవుడు మనం బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. చదివారు కదా, విన్నారా? గట్టిగా చదవలేదు, వినపడలేదు అందరికి. సరే, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఈ మాసం వస్తే, ఆనంద మాసం వస్తే ఎక్కువగా మాట్లాడుకున్నటువంటిది చాప్టర్ కదా ఇది, 1-2 అధ్యాయాలు. నేను కూడా అదే మాట్లాడదాం అనుకుంటున్నాను. సరే, అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ మనం ఎన్నిసార్లు విన్నప్పటికీ దయచేసి ఎవరు కూడా ఇది విన్నదే నేను మరలా వింటున్నాను అనే నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే దేవుని ఎన్నిసార్లు విన్నా సరే ఎలా ఉంటుంది? మాట్లాడాలి. కొత్తగా వినటమే కాదు, మనం కొత్త విషయాలు నేర్చుకుంటాము, ఆత్మ విషయాలు నేర్చుకుంటాము. నేర్చుకున్న మనసు ఉంటే స్వీకరించు, మనసు ఉంటే నాకెందుకులే అనుకుంటే నీకు నిజంగా నీదే రాదు. దయచేసి గమనించండి, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడిన ఉంటున్నాడో, మనకి ఏం నేర్పించిన ఉంటున్నాడో త్వరగా నేర్చుకుందాం. మరోసారి రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. చదవరు ఉన్నారు కదా? వినపడిందన్న మీకు? గట్టిగా చదవాలా, ఎందుకంటే ఇది దేవుని వాక్యం, పాట కాదు, లేకపోతే వేరేది కాదు. అందుకే 2 సార్లు చదివించాను, ఈసారైనా గట్టి చదువుతారేమో అని. సరే, ఏదేమైనా సరే, ఎవరు వచ్చారు ఎక్కడికి? హేరోదు దగ్గరికి ఎవరు వచ్చారు కదా? నా క్వశ్చన్స్ కొంచెం అర్థం చేసుకోండి. స్టార్టింగ్ లోనే ఉంటుందండి, తర్వాత నేను మాట్లాడేస్తాను. అది ఎందుకు నాకు అలా అలవాటు. ఎవరు వచ్చారు? తూర్పు దేశపు వాళ్ళు. ఎవరో తెలుసా? అఫ్ కోర్స్ వాళ్ళు ఎవరు పేర్లు అడగట్లేదు నేను. వారు మన ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి, పర్షియా దేశస్తుల నుంచి వచ్చినటువంటి జ్ఞానులు. ఎంతమంది వచ్చారు? 3 కాదండి, చాలా మంది వచ్చారు. అర్థమవుతుందా? చాలా మంది వచ్చారు. ఎన్ని సంవత్సరాలకు వచ్చారు అక్కడికి? నెలకు వచ్చారా? 2 నెలలకు వచ్చారా? 1 రోజుకి వచ్చారా? సంవత్సరానికి వచ్చారా? ఎన్ని సంవత్సరాలకు వచ్చారు? నేను క్లియర్గా అడుగుతున్నాను, ఎన్ని సంవత్సరాలకు అని అడుగుతున్నాను. అక్కడే ఉంది, 2 సంవత్సరాలకు వాళ్ళు రావటం జరిగింది. సరే, క్వశ్చన్స్ అడగను, నేనే వెళ్తాను ముందుకు, సమయం తక్కువ ఉంది కాబట్టి. 2 సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యూదయ దేశానికి వచ్చారు. యూదయ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? హేరోదు రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఈ లోకంలో ఒక గొప్ప ఎవరో రాజు పుట్టాడు. వాళ్ళు ఎవరు అంటే శాస్త్రవేత్తలు. వాళ్ళు ఆ జ్ఞానులు అంటే అర్థమవుతుంది కదా, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు. వాళ్ళెవరు? ఖగోళ శాస్త్రవేత్తలు. ఆకాశానికి సంబంధించినటువంటి, గ్రహాలకు సంబంధించిన ఈ విషయాలు చెప్పను కానీ ఖగోళ శాస్త్రవేత్తలు. వాడికి ఎలా తెలిసింది ఒక గొప్ప రాజు ఈ లోకానికి పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు అనే విషయం వారికి ఎలా తెలిసింది? ఆకాశంలో ఉదయించిన ఒక నక్షత్రం వారు చూచారు. సైంటిస్టులు కూడా దాన్ని నిరూపించారు. ఈ కాలాన్ని అది నిజంగా వచ్చింది అనేటువంటి ఆ నక్షత్రాన్ని సైంటిస్టులు ఇప్పుడు నిరూపించారు. కాబట్టి వాళ్ళు కనుగొని ఆ రాజును పూజించడానికి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడే చెప్పాను కదా, యూదయ దేశానికి వచ్చారు, హేరోదు దగ్గరికి వచ్చారు. వినాలి అంటే మీరు వినట్లేదన్నమాట. ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతున్నారు. ఎలా? అలా అయితే వినాలి. వినటం అంటే ఇటు వినే వదిలేయటం కాదు. ఎక్కడ పెట్టుకోవాలి? మరేం ఎక్కడ పెట్టుకుంది? అయ్యో, చూపిస్తున్నాను కూడా. ఎక్కడ పెట్టుకుంది మరియమ్మ? గొల్లలు వచ్చినప్పుడు, జ్ఞానులు వచ్చినప్పుడు ఎక్కడ పెట్టుకుంది? ఆ చెప్పిన విషయాలన్నీ హృదయంలో రిఫరెన్స్ చూపించమంటారా? హృదయంలో భద్రం చూసుకుంది. మీరు కూడా అలా భద్రం చూసుకోవాలి వాక్యాన్ని. సరే, వారు 2 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు? హేరోదు దగ్గరకు వచ్చారు. వచ్చేమడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నారు. వారికి ఎలా తెలిసిందంటే, ఆ బైబిల్ గ్రంథాన్ని, ఒక ప్రవచనాన్ని వారు చదివారు. యూదయ దేశపు బెత్లెహేము అని ఎంత మాత్రంలో అల్పమైన దానము కాదు. ఎక్కడుంది ఈ మాట? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది కదా. ఆ మాట వారు చదివి అక్కడికి వచ్చారు. వచ్చి హేరోదును అడుగుతున్నారు, రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే రాజు ఎక్కడ పుడతాడు? రాజగృహంలోనే పుడతాడు. కాబట్టి వారు రాజును వచ్చి అడుగుతున్నారు. ఎవరు? ఖగోళ శాస్త్రవేత్తలు వచ్చి రాజును అడుగుతున్నారు. ఎందుకంటే రాజు రాజవంశంలోనే, రాజ దర్బార్లోనే పుడతాడు కాబట్టి అక్కడికే వచ్చారు. అది కరెక్టా కాదా? రావడం అది కరెక్టే కదా, కానీ తప్పది. రావడం తప్పే. శారీరకంగా కరెక్టే,
కానీ వారు రావటం అది తప్పు, వారు అడగటం కూడా తప్పే. ఎందుకంటే దేవుని వాక్యం ప్రవచనం అక్కడ నెరవేరాలి కాబట్టి వచ్చారు అన్నమాట. వారు వచ్చి ఆయన అడగటం వల్ల ఏం జరిగిందో తెలుసా? రామాలో చెప్పాలి, రామాలో అంగలార్పు. గుర్తొచ్చిందా? ఏం గుర్తొచ్చింది? వారు వచ్చి అడగటం వల్ల ఏం జరిగిందంటే, ఆ హేరోదు రాజు నేను రాజుగా ఉన్నప్పుడు ఇంకొక రాజు పుడతాడు, కానీ నేనుండగా ఆయన ఉండకూడదు అని చెప్పేసి 2 సంవత్సరాలు మొదలుకొని మగ పిల్లలందరినీ ఏం చేశాడు? తెలిసిన వారు కూడా చెప్పట్లేదు, చంపేశాడు కదా. సో వాళ్ళు రావటం వల్ల ఏం జరిగింది? వధ జరిగింది. ఆ యూదా దేశం మొత్తానికి చిన్న పిల్లల్ని హేరోదు ఏం చేశాడు? నిర్కషంగా, నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అది మంచిదంటారా? కదా. మరి ఆయన దగ్గర రావటం మంచిదన్నారు కందాక. శారీరక పరంగా వారు అలాగే ఆలోచన చేశారు. అయితే వాళ్ళు రావటం వలన ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రతి మగ పిల్లాన్ని ఏం చేశారు? చంపేశారు. అంతకుముందే దేవుడు ఏం చేశాడు? ఈ క్రీస్తుని ఐగుప్తుకి పంపించేశాడు. అవునా కదా? గుర్తుందా? అలా ఆ తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు నేను వచ్చేస్తున్న విషయంలోకి, వారు ఏమంటున్నారు? ఆయన నక్షత్రమును చూచి మేము చెప్పాలా, ఆయన నక్షత్రము చూచి మేము ఇక్కడికి వచ్చాము. నా టాపిక్ ఏంటంటే ఆయన నక్షత్రం. ఇది నా టాపిక్. ఎందుకంటే నేనే చెప్తున్నాను. 2 విషయాలు చెప్తాను. ఒకటి ఆయన నక్షత్రము, మరొకటి అపవాది నక్షత్రం. డైరెక్ట్ చెప్పేస్తున్నాను. వీటిలో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఆయన నక్షత్రము చూచి మేము ఇక్కడికి రావటం అనేది జరిగింది. అవునా కదా? జ్ఞానులు నక్షత్రం చూసే వచ్చారు కదా. ఆ నక్షత్రం ఎవరిది? ఆయన ఎవరు? దేవుడు. దేవుని నక్షత్రం చూసి వచ్చారు. మీరెవరి నక్షత్రం? క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. రక్షించబడ్డారు విశ్వాసులు, ఆత్మీయులు, క్రైస్తవులు ఈ లోకంలో. మీరెవరు? నేనైతే దేవుని నక్షత్రాన్ని. ఎంతమంది దేవుని నక్షత్రాలు ఎక్కడ? దానియేలు 3:12 గుర్తుంది ఎవరికన్నా? దానియేలు 12:12 శబాష్ కదా. వారు ఎలా ఉంటారంట? చెప్పాలి, తెలిసినప్పుడు చెప్పాలి. మరి వారు ఎలా ఉంటారు? ఆకాశ మండలంలో జ్యోతులు. అక్కడ ఒక మాట ఉంది, దానికోసం అడుగుతున్నా. వారు ఎలా? ఎవరైతే అనేకులను ఆయన వైపు త్రిప్పుతారో వారు ఆకాశ మండలంలో ప్రకాశించు జ్యోతుల వల్ల నిరంతరము ప్రకాశిస్తారంట. మరి అలా ఉన్నారు మీరు? ప్రకాశిస్తున్నారు ఆయన కోసం? ఇది నా టాపిక్ లో ఒక విషయం. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి సింపుల్గా వెళ్ళిపోతున్నాను. ఆయన నక్షత్రం చూసి మేము ఇక్కడికి వచ్చాము. నువ్వెవరి నక్షత్రంగా ఉంటున్నావు? అర్థమవుతుందా? నిజంగా నువ్వు దేవుని నక్షత్రంగా ఉంటున్నావు ఈ లోకంలో? ఆయన నక్షత్రంగా ఉంటే నీ లక్షణాలు ఏంటి? ఆయన నక్షత్ర లక్షణాలు ఏంటో ఒకసారి చెప్పండి నాకు. మీరు తెలిసిన వాళ్ళు నక్షత్రం యొక్క లక్షణాలు ఏంటో చెప్పండి. 1-2, కనీసం 1-2 నక్షత్ర. నెక్స్ట్ రెండోది గట్టిగా చెప్పాలి. సరే, 1 ప్రకాశిస్తుంది, 2 నడిపిస్తుంది. కదిలిక ఉంటుందా లేదా నక్షత్రానికి? ప్రతి గ్రహం కదులుతూ ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఆయన నక్షత్రంగా మనం ఈ లోకంలో ఉండాలి. ఆయన కోసం మనం ప్రకాశించాలి. నువ్వు ప్రకాశిస్తున్నావా? అంటే నీ సాక్ష్యం ఎలా ఉంది ఈ లోకంలో, ఈ భూమి మీద? నీ చుట్టుపక్కల వారితో నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు మంచిదాన్ని అంటున్నారా? నువ్వు మంచివాడు అంటున్నారా? మాటకి మంచివాడు అనే మొహమాటం అంటాం కాదండి. క్రీస్తు బిడ్డవు అని చెప్పగలగాలి వాళ్ళు. దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు అని చెప్పగలగాలి. ఎవరు? ఎస్, అన్యులు చెప్పాలి. నీ ప్రవర్తన అలా ఉండాలి. అప్పుడు నువ్వు ప్రకాశించినట్లు లెక్క. ఆయన నక్షత్రంగా నువ్వు ఉన్నట్లయితే ఏం చేస్తావు తెలుసా? మొదటిగా నువ్వు ప్రకాశిస్తావు, దేవుని కొరకు ప్రకాశిస్తావు. నీ ద్వారా అనేకులను ప్రకాశింప చేస్తావు. అనేకులను ప్రభు వద్దకు నడిపించే వాడవుగా, నడిపించే వ్యక్తిగా ఉంటావు. అలా ఉన్నావా? ప్రశ్న వేసుకుందాం. ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు ప్రకాశిస్తున్నావా? ఇంటి మీద స్టార్ పెట్టుకుంటాం, ఆ స్టార్ వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అవునా కదా? మరి నువ్వు ప్రకాశిస్తున్నావా? నీ మాట తీరు ఎలా ఉంది? నీ చూపు ఎలా ఉంది? నీ నడక ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరు ఉన్నారా పరిశుద్ధులుగా? అన్ని విషయాలు, ఒక విషయం కాదు. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ నడక, నీ ఆలోచన సహితము. ఆదికాండం 6:5 ఏమంది? ఈ దేవుడు ఏం చెప్పిన మాట? నరుల హృదయము ఎప్పటి నుంచి? బాల్యము నుంచి వారి హృదయం ఎలాంటిది? చెడ్డది. ఇరిమియా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మరి నీ హృదయం ఎలా ఉంది? నువ్వు నిజంగా దేవుని కోసం ప్రకాశిస్తే నీ హృదయంలో ఏముండాలి?
దేవుని మాటలే ఉండాలి. నువ్వు ఎవరితో చెప్పినా సరే, ఎవరితో మాట్లాడినా సరే, ఏం మాట్లాడతావు చెప్పాలా? ఏం మాట్లాడతారు? ప్రభు యొక్క మాటలే మాట్లాడాలి. దేవుని స్వార్థను ప్రకటించాలి. అప్పుడు నువ్వు ప్రకాశించే వాడివిగా ఈ భూమి మీద ఉంటావు, ప్రకాశించే వ్యక్తివిగా నువ్వు ఈ భూమి మీద ఉంటావు. రెండోది ఏంటి? నక్షత్రం ఏం చేసింది? వారిని నడిపించింది. మత్తయి సువార్త 2:9 వచ్చిన చదవద్దు. వారిని ఏం చేసింది? ఆ నక్షత్రము చూచి వారు అత్యానంద భరితులై ఆ ఇంటి వద్దకు వచ్చారు. అవునా కదా? నక్షత్రం ఏం చేసింది? వారిని నడిపించింది. మనము దేవుని నక్షత్రముగా ఉంటున్నాము. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో కూడా గుర్తుందా? తేజ నక్షత్రమా నీవేట్లో ఆకాశం నుండి, అయ్యో ఎవరికి గుర్తులేదా? పడితివి. దేవుని నక్షత్రం పైగా నీ సింహాసనానికి హెచ్చించుకోవాలని నీవు అనుకున్నావు కనుకనే అక్కడ నుంచి త్రోయబడ్డావని. ఎవరి గురించి రాబడింది? తేజ నక్షత్రమా. ఎవరు? లూసిఫర్. తేజ నక్షత్రం అనేది ఎవరు? లూసిఫర్. దేవుని నక్షత్రముగా మనం ఉండాలి. దేవుని నక్షత్రం పైగా అపవాది ఏం చేశాడు? తన్ను తానుగా హెచ్చించుకున్నాడు. దేవునితో నేను సమానుడును అని హెచ్చించుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని నక్షత్రం అనే మాట కోసం చెప్తున్నా. దేవుని నక్షత్రంగా మనం ఈ లోకంలో ప్రకాశించాలి. ఆయన కోసం ప్రజ్వరిల్లాలి. నువ్వు ఎలా ఉంటున్నావు? నేనైనా సరే, నేను మాత్రం ఎక్కువేం కాదు. భూమి మీద ప్రతి మనిషి కూడా సమానుడే. కాబట్టి ప్రభు యొద్దకు మనం అనేకులను నడిపించాలి, ప్రకాశించాలి. ఆయన కోసము ప్రభు యొద్దకు నడిపించాలి. సమరయ స్త్రీ గుర్తుందా మీకు? యోహాను సువార్త 4వ అధ్యాయం 31, 32, 33 వచనాలు చూస్తే ఏం చేసింది? ఆ సమరయ స్త్రీ తన జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు రక్షణ పొందుకున్న తర్వాత ఏం చేసింది? ఆ ఊరిలో అందరినీ ఎక్కడికి నడిపించింది? ప్రభు యొద్దకు నడిపించింది. అప్పుడు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఏమని? నువ్వు చెప్పిన మాటల ద్వారా కాదు, మా అంతటగా మేము ప్రభువును చూచి ఈయన నిజంగా లోక రక్షకుడనే తెలుసుకున్నాము. మరి నువ్వు అలా నడిపిస్తున్నావా? ఎంతమంది నడిపిస్తున్నావు దేవుని యొద్దకు? నువ్వు ప్రకాశించాలి. కీర్తన 32:8 వచనం గుర్తుంది ఎవరికైనా? ఎవరికి గుర్తులేదా? నీకు ఆలోచన చెప్పదు, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తున్నాను ప్రభు చెప్తున్నాడు. నువ్వు నడిస్తే ఎక్కడికి? దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవునికి కూడికలకి, ఎక్కడైనా సరే నువ్వు నడిస్తే నీతో పాటు ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. కరెక్టే. నీతో పాటు ఎవరు వస్తారు? నీ కుటుంబం వస్తుంది, నీ పిల్లలు వస్తారు, నీ భర్త వస్తాడు, నీ భార్య వస్తుంది. నువ్వు నడవాలి ఫస్ట్. అవునా కదా? నువ్వు మారాలి. నువ్వు మారకుండా నువ్వు వెళ్ళు అంటే అది జరగని పని కాదు అసలు. ఫస్ట్ మనం మారాలి. మనం మారితే మనం ప్రకాశిస్తాం ఈ లోకంలో. మనం మారితే ఆ తర్వాత మన ఫ్యామిలీ మొత్తం కూడా దేవుని సన్నిధికి నిన్ను వెంబడించి వస్తుంది. నీ ఫ్యామిలీయే కాదు, నీ చుట్టుపక్కల వారు, నీ పొరుగువారు, ఇరుగు పొరుగువారు, ప్రతి ఒక్కరు కూడా నిన్ను బట్టి దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి రావటమే కాదు, దేవుని పరిచర్య చేయాలి. ఏంటి పరిచర్య? దేవుని పరిచర్య చెప్పాలి. సమయం పోనివద్దు. దేవుని పరిచర్య అంటే ఏంటి? అయ్యో ఎవరు మాట్లాడరంటే మీకు తెలిసింది చెప్పండి, పర్లేదు. అన్నీ ఉన్నాయండి. పాటలు పాడటం, ప్రసంగించడం, సువార్త చెప్పడం, ఇవి తేలిక. అసలైన విషయం ఏంటంటే ఇప్పుడు దాకా పాస్టర్ గారు చెప్పింది, పరిచర్య చేయాలి. అసలు ఆ తలంపు ఉంటే, ఆ ఆలోచన ఉంటే, నువ్వు నిజంగా దేవుని నక్షత్రం అయితే, దేవుని యొక్క నక్షత్రం అయ్యుండు, నువ్వు ప్రభు యొద్దకు నడిచే వ్యక్తిగా అయితే మొదటికి నువ్వు వస్తావు పరిచర్య చేయడానికి. వాక్యం వినడానికి అందరిలో రావటం తర్వాత అది కాదు. ఫస్ట్ నువ్వు నిజంగా ప్రజ్వరిల్లేవాడివి అయితే, నువ్వు మంచి సాక్ష్యం కలిగిన వాడివే అయితే, ఎక్కడైతే ప్రభు పరిచర్య పని జరుగుతుందో అక్కడ ఫస్ట్ నువ్వు ఉండాలి. ఒక విషయం చెప్తాను, జరిగిన సంఘటన. భక్సింగ్ గారు తెలుసా మీకు? సరే, పేరు వినే ఉంటారు కదా. గొప్ప దైవజనుడు. ఈ ప్రపంచంలో 16,000 సంఘాలు కట్టిన వ్యక్తి ఒక్కడే కట్టాడు. మన హైదరాబాద్లో కూడా ఉంది. నేను కూడా దాంట్లో నుంచే వచ్చాను. భక్సింగ్ గారు ఆ సహవాసం ఏంటి? హెబ్రోన్ సహవాసం. ఆ సహవాసంలో ఎంత పెద్ద జాబ్ చేసేవాడైనా, వాడు ఎవడైనా కావచ్చు, సీఎం అయినా పిఎం అయినా సరే, ఆ సహవాసంలో ఉంటే అందరికంటే ముందుగా వచ్చి బాత్రూమ్లు కడుగుతారు. తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? గొప్ప స్థితిలో ఉన్నారు. సీఎంఐ కావచ్చు, పిఎంఐ కావచ్చు. జరిగిన సంఘటన ఇప్పుడు చెప్పను కానీ విషయం చెప్తున్నాను. వాళ్ళు బాత్రూమ్ కడిగి అక్కడ వచ్చి పని చేస్తారు. పని చేయటమే కాదు, కింద కూర్చుంటారు, మోకరించి ప్రార్థన చేస్తారు. ఎందుకు? వాళ్ళకి అవసరమా? చెప్పండి, అవసరమా? ఒక కలెక్టర్ బాత్రూమ్ కడిగింది, లేడీ కలెక్టర్. ఆమె కడిగితే
అక్కడికి ప్రసంగానికి వచ్చిన వ్యక్తి ఆమె మామూలు వ్యక్తి అనుకొని అడిగాడు, అమ్మా ఏని బాత్రూమ్ కడుగుతున్నావు అంటే అవునయ్యా అంది. తర్వాత వెళ్ళారు. తర్వాత ఆవిడ వచ్చి ఆయన సన్మానించింది. అప్పుడు చెప్పారు ఈవిడ కలెక్టర్ అని. ఆశ్చర్యపోయాడు. కలెక్టర్ బాత్రూమ్ కడగటం ఏంటి? ఎందుకు చెప్తున్నానంటే తగ్గింపు స్వభావం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్తున్నాను. నువ్వు దేవుని నక్షత్రం అయితే, ప్రకాశించే నక్షత్రమే అయితే, ప్రభు యొద్ద ద్వారా నువ్వు నడిపించే నక్షత్రమే అయితే నీకు ఈ ఆలోచన ఉండాలి. ఏంటది? ప్రభు పని చేయటం. మార్తా మరియా గుర్తున్నారా? మార్త ఏం చేసింది కదా? చేసిందా లేదా? పని చేసిందా లేదా? అయితే ఎప్పుడు చేయాలి పని? మెసేజ్ జరిగేటప్పుడు కాదు. అక్కడ తప్పు చేసిన తప్పు ఏంటంటే మెసేజ్ జరిగేటప్పుడు చేసింది. ముందుగానే సిద్ధపడి చేయాలి. కాబట్టి ప్రభు యొక్క సన్నిధికి నువ్వు నడిచే వ్యక్తివిగా ఉండాలి ఫస్ట్. నువ్వు నడలేకపోతే నువ్వు ఎవరిని నడిపించగలుగుతావు? అవునా? నువ్వు ప్రకాశించకపోతే నువ్వు ఎవరిని ప్రకాశించేలా చేస్తావు? ఫిలిప్పీ 2:16 వచ్చిన గుర్తుందా ఎవరికైనా? వక్ర జన్మ మధ్య మనం ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలి? వెలిగే జ్యోతుల్లాగా ఉండాలి. జీవాక్యం చేత పట్టుకుని ఈ లోకంలో ప్రకాశించే జ్యోతుల్లాగా మనం ఉండాలి. మనం ఉంటున్నాం మరి ఆ రీతిగా నీ పనిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు చేసే విధానాన్ని బట్టి ప్రకాశిస్తావు ఈ లోకంలో. ఎవరో చెప్పంగా చేయటం కాదు, నీ హృదయంలో పుట్టాలి. దేవుడు నీ హృదయంలో పుడితే నువ్వు నిజంగా ఆయన నక్షత్రం అయితే నీ అంతకు నువ్వు చేయాలి. ఒకరు చెప్తే కాదు చేయాల్సింది. చిన్నపిల్లలం కాదు మనం, చిన్నపిల్లలం మనం కాదు కదా. ఎన్నిసార్లు చెప్పాలి వాక్యంలో? కానీ ఎక్కడైనా సరే మొదటిగా విశ్వాసం ఉండాల్సిన లక్షణం ఏంటి? పరిచర్య చేయటం. ఇది మనసులో పెట్టుకోండి. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు అయ్యగారి అవి అండర్వేర్స్ ఉతికేవాడిని, అన్ని పనులు చేశాను. ఇది నా గొప్ప ఏం కాదు, నాకు నేర్పించారు. అక్కడ హెబ్రోను సహవాసం నుంచి వచ్చానని చెప్పాను కదా, ప్రతి పని చేయాల్సింది. నేను చెయ్యను అంటానికి వీల్లేదు. అక్కడే తగ్గింపు స్వభావం అనేది కనపడుతుంది. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతారు. ఎవరు హెచ్చిస్తారు కదా? మరి మీరు తగ్గించుకుంటున్నారా? మీటింగ్ అంటేసరికి ఒక్కొక్క టైంకి వస్తున్నారు. కనీసం పరిచయం చేయడానికి వచ్చిన వాళ్ళు రాలేదు. ఇది మరి విచారం, నిజంగా విచారం ఇది. మనకు కొంచెం ఉండాలి, ఆలోచన ఉండాలి, బుద్ధి ఉండాలి. చెడుతున్నారని కానీ అనుకోవద్దు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవిస్తారో, ఆ వాక్యానుసారంగా నడుస్తారో దేవుడు వారినే హెచ్చిస్తాడు భవిష్యత్తులో. యేసేపు గుర్తున్నాడా? ఎంత తగ్గించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? ప్రపంచాన్ని పోషించాడు. అవునా కదా? తర్వాత హనన్యా, మిషాయేల్, అజర్యా ఎవరు వీళ్ళు గుర్తున్నారా? ఒకసారి ఆల్రెడీ చెప్పాను. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ పేరుతో పిలవద్దు అన్నని చెప్పాను కూడా మీకు. అదా కాబట్టి హనన్యా, మిషాయేల్, అజర్యా, దానియేలు వారు కూడా తగ్గించుకున్నారు. కాబట్టి దేశంలో గొప్ప ఘనులుగా దేవుడు వారిని ఉంచగలిగాడు. తర్వాత దారి చూపే నక్షత్రంగా ఉంది. మత్తయి సువార్త 2:9. ఏంటది? ఆ నక్షత్రం వారికి దారి చూపించింది జ్ఞానులకు. అవునా కదా? వారు చూపించబట్టి అక్కడికి ప్రభు దగ్గరికి రాగలిగారు. నువ్వెంతమందికి దారి చూపిస్తున్నావు ప్రభు సన్నిధికి రమ్మని? ప్రభు సన్నిధికి నడిపించడానికి, అన్యులకి రక్షణ ఇప్పించడానికి, దేవుని సన్నిధికి నడిపించడానికి నిజంగా దారి చూపిస్తున్నావు ఎవరికైనా? ఎంతమంది తీసుకొచ్చారండి మీరు? మీ అంతరాత్మ మీకే తెలుసు. ఈ క్వశ్చన్ కూడా మీకే వదిలేస్తున్నాను. ప్రభు సన్నిధికి మనం నడిపించాలి. ఈ భూమి మీదకి మనం పుట్టాము అంటే, ఈ భూమి మీదకి మనం వచ్చామంటే మన ఇష్టంతో రాలేదు. గుర్తుందా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఏముంది? దేవుని రాక దేవుని వాక్యం ఏం చెప్తుంది అక్కడ? ఏం చెప్తుంది? దేవుడు తన కోసము మనల్ని ఏం చేశాడు? జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి కోసం? తన కోసం. ఎవరి కోసం? దేవుని కోసం, నీ కోసం కాదు. ఈ జీవితం ఎవరి కోసం? మరి ఆయన కోసం. ఆయన కోసం జీవిస్తున్నావా? ఆయన కోసం ప్రకాశిస్తున్నావా? ఆయన కోసం అనేక మంది నడిపిస్తున్నావా? మరి ఏంటి? రేపు తీర్పు ఉంటుంది. మనమందరం ఎక్కడ ప్రత్యక్షం కావాలా? 2 కొరింథీ 5:10 వచనం. ఎక్కడ ప్రత్యక్షం కావాలా? మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కాలప్పుడు ఏం చెప్తూ? నేను ప్రేమించి నీకు 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను. నువ్వేం చేసావు? ఏం చేశారు? సంపాదించుకున్నారు, పోగేసుకున్నారు. ఇదేనా? ఇవి చెయ్యొద్దు నేను చెప్పడం లేదు. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ప్రభు కోసం ఎందుకు అంటే తన కోసం మనం ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకు పునాది వేయక ముందే ప్రేమ చేత ఈ సృష్టిని సృష్టించక ముందే మనల్ని గుర్తించాడు. నా బిడ్డ నా కోసం జీవించాలి, నేను చెప్పింది చేయాలి, నాకు లోబడాలి,
నువ్వు లోబడితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు లోబడితే దేవుడు నిన్ను ఘనంగా వాడుకుంటాడు. దయచేసి గమనించండి, ఇది చాలా విచారకరం, బాధాకరం. మనం క్రైస్తవులను చెప్పుకుంటూ మన విశ్వాసం అని చెప్పుకుంటూ మన పనుల్లోనే బిజీ అయిపోతే ఎలాగండి? పనులు ఎప్పటికీ ఉంటాయా ఉండవా? మన సొంత పనులు ఎప్పటికీ ఉంటాయి. ఇంకో విషయం, లూకా సువార్త 16 ధనవంతుడు లాజరు గుర్తున్నారా? పేద లాజరు ఇల్లుందా? బట్టలున్నాయా? ఆరోగ్యం ఉందా? ఏముంది ఆయన దగ్గర? ఒక్కటి ఉంది. ఏముంది అది? ఎక్కడికి వెళ్ళాడు చనిపోయిన తర్వాత? నీకు అన్నీ ఉన్నాయి కదా, ఇల్లుంది, ఆరోగ్యం ఉంది, పొలం ఉంది, వ్యాపారం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఉండాల్సింది మీకే వదిలిపెడుతున్నా, ఉండాల్సింది ఉండాల. రేపు తీర్పు దగ్గర నిలబడి ప్రభు అడుగుతాడు. మత్తయి 20 మేకలను గొర్రెలను వేరు చేసి అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు? ప్రభువు చెప్పినట్లు నువ్వు జీవించకపోతే, ప్రభు కోసం నువ్వు ఆత్మ సంపాదించకపోతే, ప్రభువుకు నువ్వు లోబడకపోతే చాలా జాగ్రత్త. మన ఇష్టం కాదు మన జీవితం. ప్రభుకి ఇష్టంగా జీవించు, ప్రభును సంతోషపెట్టే రకంగా జీవించు. ఆయన కోసం నువ్వు భూమి మీద ప్రకాశిస్తే, ఆయన కోసం అనేకులను నువ్వు నడిపించగలిగితే, ఆయన కోసం అనేకులను దారి చూపించే విధంగా, ఎక్కడికి? రక్షణ పొందుకోవడానికి దారి చూపించే విధంగా నువ్వు జీవించగలిగితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను వదిలిపెట్టడానికి దేవుడా ఆయన వెనకాడడు. యోసేపు 17 సంవత్సరాలు ఐగుప్తులు ఎంత కష్టపడ్డాడు గుర్తుంది కదా? విడిచిపెట్టాడు. అద్భుతంగా ప్రపంచాన్నే పోషించాడు. హనన్యా, మిషాయేలు, అజర్యా, దానియేలు వాళ్ళు ఏం చేయబడ్డారు తెలుసా? రాజకుమారులు. వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు. తెలుసా ఆ మాట, ఆ పాతనికి అర్థం తెలుసా మీకు? నపుంసకులు అంటే చేయబడ్డారు. ఆయనకని దేవుడు వదిలిపెట్టాడా? అగ్నిగుండంలో వదిలిపెట్టాడా? వారిని బట్టి ప్రపంచాన్ని తన వైపు త్రిప్పుకున్నాడు. మాటలు కాదండి, చేతలు చూపించాలి. నేనైనా సరే. కాబట్టి దేవుడిచ్చిన, ప్రేమించిన ఈ జీవితాన్ని ప్రభు కోసం జీవిద్దాం. అనేకులను ప్రభు సన్నిధికి నడిపిద్దాం. ఇది మొదటి మనం చేయాల్సిన పని. ఇది చేస్తే నువ్వు భూమి మీద ప్రకాశిస్తావు. ఇది చేస్తే నువ్వు అనేకులను ప్రభు సన్నిధికి నడిపించగలుగుతావు. రెండవది, తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత యుద్ధం చేసే నక్షత్రం. ఎప్పుడైనా విన్నారా? యుద్ధం చేసే నక్షత్రం వినలేదు కదా? సరే చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 5:20 చూడు. నేను చెప్తాను, సమయం లేదు కాబట్టి. సిసేరా పేరు విన్నారా? న్యాయాధిపతుల గ్రంథంలో సిసేరా ఆమె పాట పాడిద్ది అనమాట. దెబోరా, సిసేరా. దెబోరా ప్రవక్త్రి అంటే లేడీ. ఆమె ఇశ్రాయేల్ మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారు. సిసేరా అనే వ్యక్తి పొరుగు వ్యక్తి అనమాట, అంటే శత్రువు. సిసేరా అనే వ్యక్తి సైన్యాధిపతి. దెబోరా ఏం చేస్తుందంటే తన సైన్యాధిపతిని పంపించినప్పుడు వారి మీద జయను దేవుడు ఇస్తాడు. అప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు తెలుసా? పైనుంచి నక్షత్రాలు చేసి అక్కడ రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం ఇంటికి వెళ్ళక చదువుకుని 5వ అధ్యాయం 20వ వచనం. యుద్ధం చేసే నక్షత్రం ఎవరితో చేశాయి? తన పిల్లలైనటువంటి వారికి శత్రువులుగా వారితో యుద్ధం చేశాయి. ఎవరితో? మనకు శత్రువులైన వారితో యుద్ధం చేయడానికి దేవుడు నక్షత్రాలను కూడా పంపిస్తాడు. అయితే ఆ నక్షత్రాలు మనకు కావాల్సింది. ఆనాడు నక్షత్రాలను పంపించాడు. ఆనాడు తర్వాత మేఘాన్ని ఇశ్రాయేలుకి ఐగుప్తుల మధ్యకి నిలబెట్టాడు. గుర్తుందా? ఎర్ర సముద్రం దగ్గర. సో అనేకులను వాడుకున్నాడు దేవుడు. కానీ ఈనాడు ఏం వాడుకుంటున్నాడు? నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. నువ్వెలా ఉన్నావు? ఎఫెసీ పత్రిక 6:10 వచనం గుర్తుంది ఎవరికైనా? కాబట్టి పిల్లలు గమనించండి, అక్కడ రాయబడింది మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఎవరితో? తెలిసిన వాళ్ళని చెప్పండి కొంచెం. మరి నేను ఒక్కనేనా? ఎప్పుడు బైబిల్ చదవలేదా? మనం పోరాడినది ఎవరితో? శరీరులతో కాదు, కానీ ఆకాశ మండల మంది ఉన్న దురాత్మల సమూహంతోనూ అధికారులతో పోరాడుతున్నాము. ఎవరితో పోరాడుతున్నాం? మనుషులతో కాదు. శరీరులు అంటే మనుషులతో కాదు మనం పోరాడేది. అర్థమవుతుందా? ఆత్మీయ స్థితిలో మాట్లాడుతున్నా, మనుషులతో కాదు. మనకు ప్రతిరోజు యుద్ధం ఉంటుంది. అందుకే యోబు గ్రంథం 7:1 వచనంలో ఏముందో తెలుసా? చూడండి, తెలిసింది. నరుని జీవిత కాలము యుద్ధ కాలము కాదా? మరి ఈ యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? ఎంత బలాన్ని పొందుకుంటున్నావు? ప్రార్థన చేస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? తూత మంత్రంగా 10 నిమిషాలు, అరగంట ఇది కాదండి కావాల్సింది ప్రార్థన. అత్యధిక సమయం ప్రార్థన చేయాలి. దశంభాగాలు ఇస్తున్నారా? కానుకలు కాదు, సమయం గురించి అడుగుతున్నా. దశంభాగం ఎంతమంది ఇస్తున్నారు రోజుకి? 24 గంటల దశంభాగం ఎంత?
చెప్పాలి అనుకున్న పాస్టర్ గారు 24 గంటలు దశభాగం అంతా 2.5 గంటలు ఎవరు ఇస్తున్నారు? ఇచ్చిన వాళ్ళు చేయకపోవచ్చు, నేను ఇస్తున్నాను, అందుకే లేపాను. ఇది కావాల. ఇది ఉంటే నీ ఆత్మశత్రువు ఎవరో? అపవాది. వాడి మీద జయం పొందుకుంటావు. అపవాది తంత్రాన్ని ఎదిరించటకు నువ్వు శక్తిమంతుడు అవుతావు. ఎఫెసీ పత్రిక 6:10 నుంచి ఉంటాయి. అపవాది తంత్రాన్ని, అగ్ని బాణాలను ఎదిరించుటకు శక్తిమంతులు అగినట్లుగా దేవుడి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. అక్కడ అనేకమైనటువంటి ఆయుధాలు ఇచ్చాడు దేవుడు కదా, గుర్తుందా? కాబట్టి ఆత్మీయ యుద్ధంలో నువ్వు జయం పొందుకోవాలంటే ప్రభుత్వ సహవాసం ఉండాలి. యుద్ధం చేసే నక్షత్రంగా నువ్వు ఉండాలి. ఏదో వచ్చేసి సభలో కూర్చొని, ఆదివారం వచ్చేసి మీటింగ్లో కూర్చొని ఆరాధన చేసుకుని వెళ్ళిపోతే సరిపోదు. ఇంకో చోట ప్రభు రాయించాడు, అపవాది ఏం చేస్తాడంట, ఏర్పరచబడిన వారిని సహితము పూర్తి చేయండి, మోసగిస్తాడు. ఏర్పరచబడిన ఎవరు అంటే ఎవరు? ఏర్పరచబడిన ఎవరు చెప్పండి ఒకసారి. ఏర్పరచబడిన వారు ఎవరు? మనమే, ఎవరో కాదు. లోకము నుంచి మనల్ని ఏర్పరచుకున్నాడు కదా దేవుడు. మరి ఏర్పరచుకున్న మనల్ని దీంట్లో పాస్టర్స్ వస్తారు, ప్రవక్తలు వస్తారు, కాపరులు వస్తారు, సువార్తికులు వస్తారు, అందరూ వస్తారు. వీళ్ళని అపవాది ఏం చేస్తున్నాడు? పడగొడుతున్నాడు మోసం చేసి. పడిపోయిన లేరా ఎంతమంది? సంఘాలు అమ్మేసుకున్న వాళ్ళు లేరా? ఎంత విచారకరం. మరి వాళ్లే పడిపోతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? అపవాది నీకంటే బలవంతుడా బలహీనుడా? మరి ఆడిని నువ్వు ఎదుర్కోవాలంటే నీకెంత బలం ఉండాలి? ఉందా మరి ఆ బలం నీలో? యుద్ధం చేసే నక్షత్రంగా ఉన్నావా ప్రభు తరపున? మరి నువ్వు ఓడిపోతే నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? జాగ్రత్త, భయం కలిగి ఉందాం. దేవుడు మోసపోయేవాడు కాదు. ఏదో తూతు మంత్రంగా నామకత క్రైస్తవం అస్సలే వద్దు. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఈ భూమి మీద జీవించే జీవితం, మత్తయి సువార్త 7:21 ఒకటి వాక్యం చెప్తారు ఎవరన్నా? మత్తయి సువార్త 7:21 ఎవరైనా చెప్తారా? ప్రభువా ప్రభువా అని పిలుచు. ఇప్పుడైనా చెప్పండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశింపలేడు. ఎవరు ప్రవేశిస్తారు? ఆయన చిత్తాన్ని జరిగించిన వాడు. ప్రభువా ప్రభువా అని పిలిచేది ఎవరు? మిమ్మల్ని అడిగేది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ప్రభువా ప్రభువా అని పిలిచేది ఎవరు? క్రైస్తవులే కదా. క్రైస్తవులు పిలుస్తారు, అన్యులు పిలవరు ప్రభు అని. అంటే ఏంటి అర్థం? అక్కడ క్రైస్తవులే పిలుస్తారు. ప్రభువా ప్రభువా నీ నామమును మేము దెయ్యములను వెళ్ళగొచ్చలేదా, నీ నామమును మేము అద్భుతములు చేయలేదు. ఎవరు వీళ్ళంతా? క్రైస్తవులే. వీళ్ళనే ప్రభు అంటున్నాడు. మీరు పరలోకానికి రాజ్యానికి అర్హులు కారు అంటున్నారు. ఎక్కడికి వెళ్తారు మరి? నరకానికి వెళ్తారు. ఇంకెక్కడికి వెళ్తారు? ఉన్నదే 2 ప్లేస్లే కదా, పరలోకం నరకం. అవునా కదా? మాట్లాడాలి. మరి ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు అని ప్రభు చెప్తున్నప్పుడు వీళ్ళంతా క్రైస్తవులే, నామకరాత క్రైస్తవులే. పేరుకు క్రైస్తవుడిగా ఉండొద్దు. అందరూ చేస్తున్నారు కదా నేను చేస్తా, అవి వద్దు. నువ్వు చేసినా చేయకపోయినా, ఏంటిది? పండగలు అవి చేసినా చేయకపోయినా నీ హృదయంలో ప్రభు ఉండాలి. పేద విధవరాలు గుర్తుందా? 2 కానుకలు వేసింది, గుర్తుందా? ధనవంతులు ఎంతంత వేశారంట కదా, పెద్ద పెద్ద మూటలు వేశారు. పేద విధవరాలు ఏం వేసింది? 2 కాసులు వేసింది. దేవుడు ఏం చూశాడు? అయ్యో, దేవుడు అక్కడ ఏం చూశాడు? తన హృదయాన్ని చూశాడు కదా, సమర్పణ చూశాడు. మరి ధనవంతులు పెద్ద పెద్ద మూటలు వేస్తారు, వాళ్ళని చూశాడు దేవుడు. వాళ్ళని చూడాల, తనకున్న జీవనం అంతా వేసింది. అంటే అర్థం ఏంటి? అక్కడ తన హృదయంలో ఏముంది? ప్రభు మీద ప్రేమ ఉంది, ప్రభు మీద నమ్మకం ఉంది, ప్రభు చెప్పినట్లుగా జీవిస్తుంది కాబట్టి ప్రభు నామను మెచ్చుకున్నాడు. తన హృదయాన్ని చూశాడు. యోహాను సువార్త 2:18 దేవుడు అందరి హృదయాలను పరిశీలించేవాడు, ఎదిగినవాడు, మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. నీ హృదయంలో ఎలా ఉందో ప్రభువుకు తెలుసు. కాబట్టి మోసపోవద్దు. నామకర్త భక్తి, నామకర్త క్రైస్తవం అస్సలే వద్దు. యథార్థంగా ప్రభువుని ప్రార్థన చేయి, యథార్థంగా ప్రభువుని ఆరాధించు, పరిశుద్ధంగా జీవించు. నీ తలంపుల సహితము ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. యుద్ధం చేసే నక్షత్రంగా నువ్వు ఉండాలి. యుద్ధం చేసి నువ్వు అపవాదిపై జయం పొందుకోలేకపోతే అపవాదిని తొక్కేస్తాడు, తనతో పాటు నరకానికి తీసుకెళ్ళిపోతాడు. యుగాల నరకంలో ఏముంటుంది తెలుసు కదా. చాలా జాగ్రత్త. యుద్ధం చేసే నక్షత్రంగా ఉండాలి. ప్రతిరోజు ప్రతి క్షణం యుద్ధమే మనకు. ఆ యుద్ధంలో గెలవాలంటే ప్రభు సహాయం నీకు ఉండాలి, ప్రభు నీతో ఉండాలి. నాతో ఉన్నాడు ప్రభు అని అనుకోవద్దు, భ్రమలో బ్రతకొద్దు. మొదటి రాజు సౌలు ఏం చేశాడు? దేవుడు నాతోనే ఉన్నాడని
భ్రమపడ్డాడు. తెలుసా, దేవుడు యెహోవా అతని ఎడబాసనని కూడా అతనికి తెలియలేదు. అలాంటి భ్రమలో బ్రతకొద్దు అంటున్నాను. చాలా జాగ్రత్త. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, వాక్యం చదువుతున్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా జీవించాలి, నేను ఈరోజు ఏం తప్పు చేశాను. తలంపులైనా సరే, సినిమాలు, సీరియల్స్ చూస్తున్నారు, ఇంకా రోజు చూస్తున్నారా? చాలా జాగ్రత్త, అవి తీసుకెళ్ళిపోతాయి. యాకోబు పత్రిక 2:10 ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క చిన్న ఆజ్ఞ మీరినా సరే, చిన్నదే కదా, పర్లేదులే, ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు. రావద్దు, తప్పు, 100% నువ్వు కరెక్ట్గా ఉండాల్సిందే. అలా అని చెప్పి మనం భయపడట్లేదు. నేను ప్రతి దినము ప్రభు రూపులకు మారాలి అంటున్నా, పరిపూర్ణతకు రావాలి అని చెప్తున్నా. సరే, ఒక్కరోజు రాకపోవచ్చు, దినదినం ఏం చేయాలా? ప్రభు రూపులకు మనం మారాలి, క్రీస్తు సారూప్యంలోకి మారాలి. గలతీ పత్రిక 4:12 మనం క్రీస్తు సారూప్యతలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది చేయాలి. అది చేయకుండా మన పనులు, మన పని, మన బిజీ, మన సంపాదన, ఇది కాదు ముఖ్యం. నీకు సంపాదన ఉన్నా లేకపోయినా, నీకు ఆస్తులు ఉన్నా లేకపోయినా, నీకు మేడమిద్దలు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆత్మీయ జీవితంలో నువ్వు 100% కరెక్ట్గా ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. యుద్ధం చేసే నక్షత్రంగా నువ్వు ఉండాలి. అపవాదితో యుద్ధం చేయలేకపోతే నువ్వు ఓడిపోతావు. ఓడిపోయి ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. చాలా జాగ్రత్త. వాడితో పాటు లాక్కెళ్ళిపోతాడు. సమయం చాలా కొద్దిగా ఉంది. పేతురు పత్రిక గుర్తుందా మీకు? అపవాది ఏం చేస్తున్నాడు? తనకు సమయం కొంచెమే అని ఏం చేస్తున్నాడు? గర్జించు, ఎవరిని మరింగుతున్నా అని గర్జించు సింహం వాళ్ళే చూస్తూ ఉన్నాడు. మీరు ఓడిపోయారనుకో, మీ ఇష్టం. మరి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, మనం పడే శ్రమ అంతా, నిద్ర వస్తుందా? మనం పడే ఈ శ్రమ అంతా ఎక్కడికి? పరలోకానికి వెళ్ళడానికే కదా. యుగయుగాలు ప్రభుతో సంతోషంగా ఉండాలనే కదా. యుగయుగాలు ఆ ప్రభువులో ఆయన దగ్గర ఆనందంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. నీకు లేదా మరి అసంతోషం? ప్రభుతో ఉండాలన్న ఆలోచన నీకు లేదా? ఈ జీవితం చిన్నదండి, చాలా చిన్నది. ఈ జీవితం నువ్వు 100 అనుకున్నా సరే, జీవితం చాలా చిన్నది. కాబట్టి ఈ జీవితం ప్రభువుకు అంకితం చేసుకుని ప్రభు కోసం మనం జీవించాలి. అనేకులను ప్రభు వద్దకు నడిపించాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే, రాత్రిని ఏలుటకు ఆయన కొన్ని నక్షత్రాలు పెట్టాడు కదా. గుర్తుందా? రాత్రిని ఏలుటకు ముఖ్యంగా ఒక నక్షత్రాన్ని పెట్టాడు. ఏంటో చెప్పగలరా? కదా, రాత్రి అంటే ఏంటి? చీకటిని జయించే శక్తి నీలో ఉండాలి. చీకటిని పారదోలే వెలుగు నీలో ఉండాలి. యేసు ప్రభు ఏమన్నాడు? నేను లోకానికి వెలుగునన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగు. మీరు వెలుగుస్తున్నారా? మీరు వెలుగుతున్నారా? ప్రకాశిస్తున్నారా? మీ ఇష్టం. మరి చాలా జాగ్రత్త. చీకటిని జయించాలి. చీకటి అంటే ఏంటి? ఈ చీకటి కాదు. పేతురు యేసు ప్రభు మాట్లాడుతాడు. ప్రభు ఇప్పుడని చెప్పగలుగుతారు ఎవరన్నా? ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలని అడుగుతాడు. గుర్తొచ్చిందా? అప్పుడు ఏమంటాడు ప్రభు? దినానికి, ఒక్కరోజుకి 77 సార్లు మటుకు నువ్వు అతన్ని క్షమించాలి అంటాడు. మరి ఇక్కడ ఏంటి? నేను చెప్పిన మాట ఏంటి? హెబ్రీ పత్రిక 10:26 ఏముంది? తెలిసి తప్పు చేస్తే ఇక దానికి బలి ఉండదు, అంటే క్షమాపణ ఉండదు. దానికి దీనికి సందర్భం తెలుసా? సంబంధం తెలుసా? సంబంధం లేదు అసలు. ఎందుకంటే ఆయన నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే, అంటే తెలియక తప్పు చేస్తే, ఏ విషయంలో? అతనికి ఒక విషయం తెలియదు, సినిమా చూడకూడదని తెలియదు, చూశాడు, సో క్షమించు, తప్పులేదు. తెలిసి చేశాడు అనుకో, క్షమాపణ లేదు. కాబట్టి మీకు తెలిసి ప్రతిదీ తెలుసు. క్రైస్తవులైన మీకు, విశ్వాసులైన మీకు, ప్రభు బిడ్డలైన మీకు, ఆయన నక్షత్రమైన మీకు బైబిల్లో రాయబడిన ప్రతిదీ తెలుసా లేదా? తెలియకపోతే తెలుసుకోండి, తప్పులేదు. దేవుడు మీకు తెలియపరుస్తాడు, బయలుపరుస్తాడు. కానీ తెలిసి తప్పు చేయొద్దు. సినిమాలు, సీరియల్స్, ప్రభు పరిచర్కి వెనకడుగు వేయటం. ఇంకొక విషయం, అజ్ఞాతి క్రమమే తెలుసు కదా. మరి ఎందుకు పాపం చేస్తున్నారు? ఏంటది? పరిచర్కి రావడం కోసం. ఎన్నిసార్లు చెప్పుండ్రు పాస్టర్ గారు? ఎన్నిసార్లు మీరు చదవండ్రు? యేసు ప్రభు చెప్పాడా లేదా? ఏం చెప్పాడు? గొప్పవాడిగా ఉండాలంటే ఏం చేయాలన్నారు? పరిచర్య చేసేవాడిగా ఉండాలి. పరిచర్య చేసేవాడిగా ఉంటే నువ్వు గొప్పవాడు అవుతావు. ప్రభు మహోన్నతుడు కదా. మరి ఆయన వచ్చి ఈ భూమి మీద ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు, అవునా కదా? ఆయనకు అవసరమా? ఆయన ఒక మాట అన్నాడు, ఇంకో మాట కూడా. నేను
పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, ఎందుకు వచ్చాడంట? చెయ్యడం. మరి ఆయనే పరిచర్య చేస్తున్నప్పుడు మనకేంటండి? క్వశ్చన్ మీకే. దయచేసి మిమ్మల్ని చేయాలని కాదు, మనలో ఉన్న లోపాన్ని ఏం చేయాలో సరి చేసుకుందాం అంటున్నా. ఈ వాక్యం నీకు గుచ్చుకుంటుందంటే నీలో అది ఉంది, ఈ లోపం ఉంది అని అర్థం. ఎవరైతే విశ్వాసి అన్నవాడు ఎవడైనా సరే నాకే చెప్తున్నారు అన్నాడు అంటే, ఈ అయ్యగారు నాకే చెప్తున్నారు అన్నారు అంటే అర్థం ఏంటి? నిజంగా నీకే చెప్పేది. ఎందుకు? నువ్వు ఆ విషయంలో మారాలని. మారలేదనుకో తర్వాత మీ ఇష్టం. కాబట్టి ఏ విషయంలో అయితే పాస్టర్ గారు వేదన పడుతున్నారో, ఏ విషయం అయితే పాస్టర్ గారు చెప్తున్నారో పదే 10 సార్లు చెప్పించుకోవద్దు. చేయండి. ఎవరికి చేస్తున్నారు పరిచయం? మీరు దేవుని కోసం చేస్తున్నాం మనం, అవునా కదా? సో ఆయన మెప్పు పొందాలి మనం, మనుషుల మెప్పు కాదు. కాబట్టి గమనించండి, రాత్రిని ఏలడానికి దేవుడు ఏం చేశాడంట? ఒక పెద్ద జ్యోతిని పెట్టాడు. కాబట్టి మనం ఎలా ఉండాలా? రాత్రిని జయించే నక్షత్రంగా ఉండాలి. రిఫరెన్స్ నేను చూపించటం లేదు, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఆల్మోస్ట్ ఎంత ఉందో కూడా నాకు తెలియదు సమయం. కాబట్టి రాత్రిని, చీకటి జీవితాన్ని మనము జయించాలి. రాత్రిని ఏలే నక్షత్రముగా ఉండాలి. ఆయన నక్షత్రం ఏం చేస్తున్నట్టు చీకటిని జయిస్తుంది. మరి నువ్వు జయిస్తున్నావు నీలో ఉన్న చీకటిని? క్రీస్తుకు పూర్వం మనం రక్షించబడక ముందు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, మీరు పూర్వము చీకటే ఉంటుంది, ఇప్పుడు వెలుగై ఉన్నారు. ఎవరి గురించి? నీ గురించే, నా గురించే. పూర్వం అంటే ఏంటి? నువ్వు రక్షించబడక ముందు చీకటిగా ఉన్నావు, చీకటి బ్రతికావు, అవునా కదా? చీకటి జీవితాన్ని జీవించావు, నీ ఇష్టానుసారంగా జీవించావు, నీ ఇష్టానుసారంగా బ్రతికావు. రక్షించబడిన తర్వాత ఆ చీకటిని జయించాలి. నీలో ఉన్న చీకటి ఏదైనా ఉందా? ఇంకా పాపమైన చీకటి నీలో ఉందా? బూతులైన చీకటి నీలో ఉందా? మోహపు చూపిన చీకటి నీలో ఉందా? చెడు తలంపులను చీకటి నీలో ఉందా? వాటిని నువ్వేం చేయాలా? జయించాలి. జయించలేదనుకో అది నిన్ను జయిస్తుంది. ఏ లోపమైతే నీలో పెట్టుకుంటావో అది నిన్ను ఈడ్చుకెళ్ళిపోతుంది. ఎక్కడికి? నరకానికి వెళ్ళిపోతుంది. ఏ బలహీనత నీలో ఉండడానికి వీలేదు. దేవుడు ఇన్ని సంవత్సరం నీకు ఆయుష్ ఇచ్చాడంటే నువ్వు పరిపూర్ణతలకు రావడానికి దేవుడు ఈ ఆయుష్ ఇస్తున్నాడు. ఒక పండు గురించి మాట్లాడుకుందాం. ఏ పండుగని తీసుకోండి, ఫస్ట్ ఏమొస్తుంది? పువ్వు వస్తుంది కదా. ఆ తర్వాత ఏమొస్తుంది? మొక్క వస్తుంది. ఆ తర్వాత కాయ వస్తుంది. ఆ తర్వాత పండు అవుతుంది, అవునా కదా? పండిన తర్వాత ఏమవుతుంది? ఇది కూడా తెలియదా? చెప్పండి, మాట్లాడండి. పండిన తర్వాత ఏమవుతుంది? రాలిపోతుంది. అన్ని నేనే చెప్తానా? ఫస్ట్ ఏమవుతుంది? పువ్వు వస్తుంది, మొగ్గ వస్తుంది, కాయ వస్తుంది. ఆ పచ్చి కాయ ఏమవుతుంది? పండుతుంది. పండిన తర్వాత చెట్టు నుంచి రాలిపోతుంది, అవునా కదా? అంటే ఏంటది? పండిందని అర్థం. అయిపోతుంది దాని జీవితం. మన జీవితం కూడా అంతే. ఇప్పుడు ఏ దశలో ఉన్నావో నీకే తెలియాలి. పంట పండిన తర్వాత ఇక ఆ చెట్టుకి పండుకి సంబంధం ఉండదు. అలాగే నువ్వు పండే లోపు, నీ జీవితం ముగించే లోపు నీ జీవితం పరిపూర్ణతలకు మారాలి. పండు పండింది అనుకో, కాయంత ఎలా ఉంటుంది? ఒకే రంగులో ఉంటుందా లేదా? ఎర్రగా ఉంటుంది. ఉపయోగపడేది అంటే తినేదానిలాగా ఉంటుంది, అవునా కదా? మరి ప్రభువుకు నువ్వు అలా ఉపయోగపడాలి. అలా ఉపయోగపడలేదు అనుకో నీ ఇష్టం. కాబట్టి రాత్రిని నువ్వు జయించే నక్షత్రంగా నువ్వు ఉండాలి. మన నక్షత్రం పెట్టుకోవటం కాదు, ఆ నక్షత్రం లాగా ఉండాలి. ఆయన నక్షత్రం ఏం చేస్తుందంట? ప్రకాశిస్తుంది, దారి చూపిస్తుంది. తర్వాత చెప్పాలి ఏం చేస్తుంది? ప్రజ్వరిల్లుతుంది అని, అవును కదా? దారి చూపిస్తుంది, నడిపిస్తుంది, ప్రకాశిస్తుంది. తర్వాత యుద్ధం చేస్తుంది. తర్వాత చీకటిని జయిస్తుంది. ఆ తర్వాత చూస్తే దేవుని ఆజ్ఞకు లోబడే నక్షత్రాలు. ఇవి కూడా కీర్తనలోనే ఉంటున్నాయి. దేవునికి ఆజ్ఞకు లోబడే నక్షత్రాలు. నువ్వు లోబడుతున్నావా? ఏ ఒక్క విషయంలో అయినా సరే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే నువ్వు లోబడనట్లే. ఆజ్ఞకు లోబడనట్లే, దేవుని ఆజ్ఞకు లోబడనట్లే. ఏ ఒక్కటి నీలో ఉండడానికి వీలేదు. లోపము కానీ పాపము కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏది నీలో ఉండకూడదు. ఉంది అంటే నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడటం లేదు అని అర్థం. లోబడిన వారు ఏం చేయబడతారు? అపవాదికి లోబడినట్లు. వారికి తండ్రి ఎవరో? అపవాది అవుతాడు, కానీ దేవుడు కాడు. ఎందుకంటే దేవుడు ప్రేమించే జీవితం ఏంటి? పరిశుద్ధ జీవితం. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధమని ప్రభువు చెప్తున్నాడు. మనం పరిశుద్ధంగా లేము అంటే ఎవరికి కుమారులము? అపవాది కుమారులము. అపవాది ఏం చేస్తాడు? అప్పుడు తనతో పాటు
నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్త. నిత్య నరకానికి వెళ్ళిపోతే నిన్నెవడో రక్షించలేడు. అవకాశము ఉన్నప్పుడే ఇదే మిక్కిలి సమయము, ఇదే అనుకూలమైన సమయం. దేనికి? రక్షణ పొందుకోవడానిక? మీకోసమే చెప్తున్నా, మన కోసమే చెప్తున్నా. దేనికి? ఇంకా ఏదైనా బలహీనత ఉంటే మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి, బలహీనతను జయించడానికి. హెబ్రీ పత్రిక 2:2 ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇకనైనా సరే మనం మారదాం. ఏదైనా లోపం ఉంటే అది ఏదైనా కావచ్చు, ఏది కూడా ప్రభుకు వ్యతిరేకమైన మనలో పెట్టుకోవద్దు. ఎందుకంటే మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు మన దేవుడు. కాబట్టి నువ్వు ఇదిలో ఉంది అంటే నీకు తెలియపరుస్తాడు. తెలియపరచకుండా అయితే నిన్ను ఉండడు, ఆయన నిన్ను వదిలిపెట్టడు. తెలియపరుస్తాడు. అయితే గ్రహించగలిగే గ్రహింపు నీకు ఉండాలి. అర్థమవుతుందా? వాక్యం ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, మరి పాటల ద్వారా కావచ్చు, ఆరాధన ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, శత్రువుల ద్వారా కావచ్చు, నీ రోగం ద్వారా కావచ్చు, ఆర్థిక పరిస్థితుల ద్వారా కావచ్చు, అనారోగ్య సమస్యల ద్వారా కావచ్చు. అన్ని నీకు వస్తున్నాయి అంటే ఎందుకు తెలుసా? ఈ సమస్యలు, ఈ కష్టాలు మనకు వస్తున్నాయంటే ఎందుకు తెలుసు? అసలు చెప్పాలా? నన్ను చూస్తున్నారేంటి? చెప్పాలా? ఎందుకు వస్తున్నాయి? మనలను సరి చేయడానికి వస్తున్నాయి. మనం ఇంకా బలహీనమైన కాబట్టి బలవంతులుగా చేయడానికి వస్తున్నాయి. మనం ఇంకా సరి చేయబడలేదు కాబట్టి వస్తున్నాయి. అవునా కదా? అవునండి. శ్రమలు, కష్టాలు, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ప్రభువుకు దగ్గరగా చేయడానికే వస్తున్నాయి. అందుకే అపోస్తల కార్యంలో 18వ అధ్యాయంలో పౌలు గారు అంటారు ఒక మాట, మనము అనేక శ్రమలను అనుభవించిన మీదట దేవుని రాజ్యమునకు వెళ్ళాలి అని తెలియదా మీకు? శ్రమలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? క్రైస్తవులకు ఎక్కువ వస్తాయి తెలుసా మీకు ఆ విషయం? శ్రమలు మనకే వస్తాయి అంటే మిగతా వాళ్ళకి రావని కాదు నా ఉద్దేశం. వాళ్ళకి వేరే రకమైన వస్తాయి. నీకు శ్రమ వస్తుందంటే, నీకు అనారోగ్యం వస్తుందంటే, నీకు ఆర్థిక పరిస్థితులు వస్తుందంటే అర్థం చేసుకుంటావని దాని ద్వారా అయినా సరే నేను దేవునికి దూరంగా ఉన్నాను, ఇకనైనా దేవుని దగ్గరకు వస్తానని ప్రభు అది పెడతాడు నీకు. పౌలు గారు తెలుసు కదా, బైబిల్లో తెలుసా లేదా? పౌలు గారు ఆయనకు ఒక శ్రమను తెలుసా? ఒక అనారోగ్య సమస్యను తెలుసా మీకు? ఆయన కర్చీపు తీసుకెళ్లి పక్క రోగులకి తగిలిస్తే స్వస్థత కలుగుతుంది తెలుసా? యేసు ప్రభు చెప్పాడు, నాకంటే గొప్పవి మీరు చేస్తారని చెప్పాడు. పేతురు నీడ పడితే రోగులు స్వస్థపడ్డారు తెలుసా మీకు ఆ విషయం? పౌలు గారు కర్చీపు తీసుకెళ్లి రోగుల మీద ఉంచితే వాళ్ళు స్వస్థత పొందుకున్నారు తెలుసా? సరే చెప్తున్నాను, వినండి, తెలుసుకోండి. గలతీ పత్రికలో ఆయన మాట్లాడుతూ అంటాడు 4వ అధ్యాయంలో, అలాంటి గొప్ప వరం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఆయనకు 9 కృపావరాలు ఉన్నాయి, ఆత్మీయ వరాలు ఉన్నాయి. అయినా కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది, ఒక రోగం ఉంది తెలుసా మీకు ఆ విషయం? ఇంటికి చదువుకోండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి ఉంటుంది. ఏంటంటే ఆయన బలహీనత, ఆయన అనారోగ్య సమస్య ఏంటంటే కళ్ళ నుంచి నీరు కారుతూ ఉంటుంది. కళ్ళ నుంచి 24 గంటలు నీరు కారుతూ ఉంటుంది. చాలా బలహీనమైనటువంటి అనారోగ్య సమస్య. అందుకే కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, ప్రభువా ఈ బలహీనతను, ఈ అనారోగ్య సమస్యను తీసివేయని ఆయన ప్రార్థిస్తే ఏమన్నాడు తెలుసా? ప్రభు నా కృప నీకు చాలు అన్నాడు. ఎందుకో తెలుసా? దానికంటే పై వచ్చిన అంటాడు, నేను మరింతగా హెచ్చిపోకుండా ఉండడానికి అపవాది దూతగా నేను ఉండకూడదు అని చెప్పేసి ప్రభు నాకు ఈ బలహీనతను పెట్టాడు, ఈ అనారోగ్య సమస్యను ఇచ్చాడు. మరి అంత గొప్ప దైవజనుడికి 9 కృపావరం ఉన్నటువంటి దైవజనుడికి అనారోగ్య సమస్య ఉన్నప్పుడు నీకుండదా? ఎందుకుంది? మార్చుకోవడానికి, ప్రభువుకి దగ్గరగా అవ్వడం కోసమే. కాబట్టి పిల్లలు గమనించండి. తర్వాత అనేకులను దేవుని దగ్గరకు త్రిప్పే నక్షత్రాలను ఉండాలి. వీటన్నిటికీ నేను రెఫరెన్స్ ఇవ్వగలను, కానీ లేట్ అయిద్దని చెప్పట్లేదు. రెఫరెన్స్ అర్థమవుతుందా? జస్ట్ మీకు మెసేజ్ మాత్రమే ఇస్తున్నాను, నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి అనేకులను ప్రభు యొద్దకు నడిపించే నక్షత్రంగా ఉండాలి. సమరస్త్రి ఇందాక చెప్పుకున్నాం, అనేకులను ప్రభు సన్నిధికి నడిపించగలిగింది. పౌలు గారు ప్రపంచాన్ని తలకిందులు చేశాడు, అవునా కదా? అపోస్తులు అందరూ కూడా ఏం చేశారు? ప్రపంచాన్ని తలకిందులు చేశారు. అపోస్తులు చదువుని వాళ్ళు ఉన్నారా? మాట్లాడాలా? శిష్యుల్లో చదువున్న వారు ఉన్నారా? లేరండి, పామర్లోళ్ళు. అయినా సరే ఏం చేశారంట? భూలోకాన్ని తల క్రిందులు చేశారు. ఎందుకు? ప్రభువుకు ఒక వెలిగే నక్షత్రంగా ఉన్నారు. అనేకులను ప్రభు సన్నిధికి నడిపించే నక్షత్రంగా ఉన్నారు. వారు చేసిన పరిచర్యను బట్టి వారు హతసాక్షులయ్యారు. తెలుసు కదా మీకు? అపోస్తలులు అందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. వాళ్ళు అవ్వటం బట్టే ఈనాడు ప్రపంచానికి సువార్త వెళ్ళిపోయింది. మన ఇండియాకి ఎవరు వచ్చారు? సూపర్, థోమా వచ్చాడు. క్రీస్తు 50లో వచ్చాడు. థోమా వచ్చాడు. ఆయన కట్టినటువంటి మందిరం
ఇప్పటికే ఉంది కేరళలో. క్రీస్తు శకం 50లో కట్టినటువంటి మందిరం ఇప్పటికే ఉంది. కాబట్టి పిల్లలు గమనించండి, బ్లాండి అన్న ఒక స్త్రీ 16 సంవత్సరాలు యవ్వనురాలు, ఫ్రాన్స్ దేశంలో. తెలుసా ఎప్పుడైనా ఉన్నారు? బ్లాండినా ఒక బానిస స్త్రీ, యవన స్త్రీ, 16 సంవత్సరాల వయసులో ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే వారిని అందరినీ హతసాక్షులు చేసేస్తుంది, చంపేస్తుంది. క్రైస్తవులు అనబడిన వారిని సింహాలకు వేసేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఈ బ్లాండిన స్త్రీని, బానిస స్త్రీని, అంటే యవనురాలు, 16 సంవత్సరాల యవనురాలను ఏం చేస్తారంటే కట్టేసి కొట్టారు, విపరీతంగా కొట్టారు, చనిపోలేదు. తర్వాత వెనప కూర్చి బాగా వేడి చేశారు, ఎర్రగా వేడి చేసి దాని మీద కూర్చోబెట్టారు. కూర్చోబెడితే తట్టుకోలేకపోయింది ఆ శ్రమ. అంటే నిప్పుల మీద కూర్చున్నట్టు తను కూర్చున్న ఆ కుర్చీ మీద కూర్చున్నట్టు తన బాడీ శరీరం అంతా ఆ కుర్చీ కతుక్కుపోయింది. తర్వాత మళ్ళీ బలవంతంగా లేపారు. ఇప్పటికైనా నువ్వు ఒప్పుకో, యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకో, నిన్ను బాగు చేపిస్తాం, నీకు హాస్పిటల్ తీసుకెళ్తాం, అంతేకాదు నీకు కావాల్సిన కోట్ల రూపాయలను కూడా ఇస్తాం. వెనక శరీరం అంతా కాలిపోయింది, ఊడిపోయింది, కండలుగా ఊడిపోయింది. అయినా సరే ఏమన్నా తెలుసా, 2 లక్షల మంది చూస్తూ ఉన్నారు ఒక గ్రౌండ్లో. ఏమన్నా తెలుసా, నా ప్రభుని నేను వదిలిపెట్టను అంది. తర్వాత ఏం చేశారంటే స్తంభాన్ని కట్టేసి పెట్రోల్ పోసేసి కాల్ చేశారు, చనిపోయింది. కానీ అక్కడ ఉన్న 2 లక్షల మంది, అంటే 4 లక్షల కళ్ళు ఆమెను చూస్తూ ఉన్నాయి. 5 నిమిషాల తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆ బ్లాండిన చనిపోయింది. 5 నిమిషాల తర్వాత అక్కడ ఉంటూ 2 లక్షల మంది జనం లేచి మోకరించి ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారు, తన ప్రాణాన్ని కూడా ఆమె లెక్క చేయలేదు. ఎంత వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఆమె యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే 100 సంవత్సరాల ఆయుష్ ఉంది, అయినా నాకు వద్దు అనుకుంది. యవ్వన జీవితం, అప్పటికి ఇంకేమీ అనుభవించలేదు లోకానికి. అయినా సరే నాకు వద్దు, నేను నా ప్రభుతో చనిపోయినా సరే నాకు పర్వాలేదు, నా ప్రభు కోసం నేను వెలుగుతాను అని చెప్పేసి మంచి నక్షత్రంగా ఆమె వెలిగింది. ప్రియులారా గమనించండి, మనలో లోపాలను సరి చేసుకుందాం. ఎవడైనా కావచ్చు, ప్రభుకి ఎవరు కూడా ఎక్కువ కాదు, మనిషి అన్నాడు ఎవడో ఎక్కువ కాదు. లోపాలు మనలో ఉండడానికి వీలేదు. అంతేకాదు యేసు ప్రభు దగ్గరకు చేర్చే నక్షత్రంగా మనం ఉండాలి. ఇవన్నీ కూడా ఆయన నక్షత్రం యొక్క ఉన్నటువంటి లక్షణాలు. అంటే మనకు, నీకు, నాకు ఉండాలి ఇవన్నీ. ఇవి లేకుండా నేను క్రైస్తవుడను, క్రైస్తవ వ్యక్తిని, ఆరాధనకు వెళుతున్నాను, ప్రతి ఆదివారం గృహ కోడికలకు వెళ్తున్నాను, మీటింగ్స్కి వెళ్తున్నాను, ఇవి కాదు కావాల్సింది. ఇవి దేవుడు చూడడు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యానికి రాడు. తండ్రి చిత్తాన్ని చేసిన వాడే పరలోక రాజ్యానికి వస్తాడు. చాలా జాగ్రత్త. నువ్వు నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా? 2 విషయాలు చెప్తాను నన్ను. ఒక విషయం ఎంతసేపు జరిగింది. 2వ విషయం అపవాది నక్షత్రం. యూదా పత్రిక 11-13 చదువుకుంటే అక్కడ మనకు కొన్ని విషయాలు రాయబడ్డాయి. చదవద్దు కానీ నేనే చెప్తాను. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, అవునా? 11-13 వరకు చూస్తే అక్కడ కోరాహు, కయ్యోను వీళ్ళ గురించి రాయబడి ఉంది. వారు ఎలా ఉన్నారో తెలుసా? శాపగ్రస్తులుగా జీవించారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను, మార్గము తప్పి చుక్కలుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు వాళ్ళు? ఎవరో కయ్యను, కోరహ ఎవరు? వాళ్ళు దేవుని పిల్లలు, అవునా కదా? కయ్యను ఎవరండి? శారీరక పరంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? కయ్యను తల్లిదండ్రులు ఆదాము కదా. 3వ వ్యక్తి కయ్యను భూమి మీద, అంటే భూమి మీదకి వచ్చిన వారిలో 3వ వ్యక్తి ఆయన. పుట్టిన వారిలో మొదటి వ్యక్తి కయ్యను. దేవుని కుమారుడు కదా? దేవునితో మాట్లాడాడా లేదా? కయ్యను మాట్లాడు, దేవుడే మాట్లాడాడు ఆయనతో. అంటే దేవుడు తెలుసా లేదా? తెలిసి కూడా ఏం చేశాడు? మార్గం తప్పాడు. మార్గం తప్పి చుక్కలుగా ఉండిపోయాడు. కోరహు ఎవరండి? యాజక వంశంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఎవరు కోరహు? యాజకుడు, లేవి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి. లేవి గోత్రం సంబంధించిన వారు ఏం చేస్తారు? యాజకత్వం చేస్తారు. అలాంటి కోరహు అతని సంబంధులు, కుటుంబం కాదు, అతని సంబంధులు ఏం చేయబడ్డారు? మార్గం తప్పారు. బిలాము గుర్తున్నాడా? బిలాము కూడా మార్గం తప్పాడు. ఆకాను గుర్తున్నాడా? గుర్తులేడా? యెహోషువ గ్రంథంలో యెహోషువతో పాటు వచ్చాడు ఆకాను. చిన్న ఎరుకు పట్టణం, పెద్ద పట్టణం జయిస్తారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఆ శపితమైన దాన్ని తీసుకోవద్దని దేవుడు చెప్తాడు. కానీ ఆకాను ఏం చేస్తాడు? శపితమైన దానిలో నుంచి వస్త్రాలు, బంగారం, డబ్బు అన్ని తీసుకొచ్చి ఆడబెట్టుకుంటాడు, తన గుడారంలో పెట్టుకుంటాడు. చిన్న హాయిని జయించలేకపోతారు, ఓడిపోతారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు?
ఇశ్రాయేల్ ప్రజలలో లోపం ఉంది, తప్పు ఉంది. ఇశ్రాయేల్ ప్రజలలో పాపం ఉంది. చేసింది ఎవరు? ఒక్కడు చేశాడు. అపజయం అందరికి వచ్చింది, అందరికీ వచ్చింది. నీ కుటుంబంలో ఎవడైనా సరే, మీ కుటుంబం మొత్తంలో ఎవడైనా సరే ఏదైనా చిన్న లోపం పెట్టుకున్నారు, ఆ శాపం ఎంతమందికి వస్తుందో తెలుసా మీకు? నీకొక్కడికే కాదు, నీ కుటుంబానికే కాదు, నీ వంశానికి వస్తుంది. నీ వంశానికే కాదు, నీ సంఘానికి కూడా వస్తుంది. ఆకాన్ చేసిన తప్పుకి ఇశ్రాయేలు ప్రజలు మొత్తం ఓడిపోయారు లేదా? తర్వాత ఏం చేయబడ్డాడు? ప్రక్షాళన చేశారు, అతన్నే చంపేశారు. నీలో ఉన్న పాపాన్ని చంపేయాలి. చంపేయలేదు అనుకో, అది నిన్ను చంపుతుంది. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ సంఘాన్ని కూడా చీల్చేస్తుంది. చాలా జాగ్రత్త. ఏ లోపం కూడా నీలో ఉండడానికి వీలేదు. ఇదేదో నేను మిమ్మల్ని పైపెట్టడానికి చెప్పట్లేదు, వాస్తవాన్ని చెప్తున్నాను. ఇంకొక విషయం, వంశానికి ఎలా వస్తుంది అంటారేమో, దేవుని వాక్యం చూపిస్తాం మీకు. తండ్రులు చేసినటువంటి ఆ దోషం ఎక్కడికి వస్తుందంట? కుమారుల మీదకి 3-4 తరముల వరకు వస్తుంది. గుర్తుందా మీకు ఆ మాట? 3-4 తరముల వరకు వస్తుంది. చాలా జాగ్రత్త. ఈ లోకంలో అనేక మంది ఈ రీతిగా జీవించడానికి, కష్టాలు పడటానికి, అనారోగ్య సమస్యలు పడటానికి, అనుకోకుండా ఆత్మహత్యలు చేసుకోవడానికి, అనుకోకుండా హత్యలు జరగడం కారణం ఏంటో తెలుసా? వాళ్ళ తాతలు తను చేసిన దోషాలు శాపాలుగా మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. అందువలనే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అధికమవుతాయి. ఇది చాలా మందికి తెలియదు. నా విషయములైనా నీ విషయములైనా మన తాతల తనులు చేసిన దోషాలు మన మీదకి 3-4 తరముల వరకు వెంబడిస్తూ ఉంటాయి. దాన్ని నువ్వు జయించలేదనుకో, నువ్వు ఎంత చేసి, అందుకే అంటారు వాళ్ళ నాన్న సాలు వచ్చిందండి, వాళ్ళ అమ్మ సాలు వచ్చిందండి, వాళ్ళ అమ్మమ్మ సాలు వచ్చిందని. విన్నారా? అది సాలు కాదు, శాపం. అది సాలు అనుకుని వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతుంటారు. శాపం అది. చాలా జాగ్రత్త. ఎలా చెప్పగలుగుతావు అంటే దేవుని వాక్యం ఉంది అక్కడ. ఇంకో విషయం, నాకు తెలిసినటువంటి దావీదునుడు, ఆయన ఏం చేశాడు అంటే, వాళ్ళ ఇంట్లో, ఆ దావీదునుడు వాళ్ళ ఇంట్లో ప్రతి 35 సంవత్సరాలకి ఒక మగవాడు చనిపోయేవాడు. ప్రతి 35 సంవత్సరాలకి 35 సంవత్సరాలు వస్తే వాళ్ళ వంశం చనిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఆయన దేవుని నమ్మకం జరిగింది, రక్షణ పొందడం జరిగింది. 40 దినాల ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు 36వ రోజున వాళ్ళ అమ్మగారికి పూనకం వచ్చింది. పూనకం వచ్చి ఊగిపోతుంది. ఆమె క్రైస్తవురాలు. మళ్ళీ వాళ్ళంతా క్రైస్తవులే. ఆయన 40వ దిన ఆళ్ళూరులో మొదటి 40 దినాలు చేస్తున్న వ్యక్తి ఆయన. ఆళ్ళూరుకు వచ్చినప్పుడు 36వ దినాన 40 దినాల ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు 36వ రోజున వాళ్ళ అమ్మకి పూనకం వచ్చి అప్పుడు ఆమె చెబుతూ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలుగా మీ వంశంలో ప్రతి మగవాడిని 35 సంవత్సరాలకి నేను తీసుకెళ్ళిపోతున్నాను. అలాంటి నన్ను నువ్వు ఈరోజు బయటికి వెళ్ళగొడుతున్నావు. ఎప్పటి నుంచి అంట? వాళ్ళ తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి దేవత ఏం చేస్తుంది? అదే తీసుకెళ్ళిపోతుంది. 35 సంవత్సరాలు వచ్చే లోపు కరెక్ట్గా 35 సంవత్సరాలకి చంపేస్తుంది ప్రతి మగవాడిని. లోపం నీలో ఉండటానికి వీల్లేదు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. అవకాశం ముందు దేవుడికి నిన్ను ప్రేమించాడు. ఈ అవకాశాన్ని ఏం చేయాలా? నువ్వు వినియోగించుకోవాలి. ఇకనైనా కళ్ళు తెరుచుకోవాలి. ఇకనైనా నువ్వు గ్రహింపు రావాలి. వాక్యం ఏంటున్నామంటే, ప్రభు సన్నిధికి వస్తున్నామంటే నువ్వు మార్పు కోసం ప్రభువు నిన్ను అవకాశం ఇస్తున్నాడు. రోమపత్రిక 12 వచనాల్లో ఏం చేయాలి? మనం సజీవ యాగముగా మన శరీరం దేవునికి సమర్పించుకోవాలా. మాటలతో చెప్పడం కాదు, అలా సమర్పించుకుంటే నీ జీవితాన్ని బట్టి అనేకులు ప్రభు సన్నిధికి వస్తారు. నీ జీవితాన్ని బట్టి అనేకులు నిన్ను బట్టి సాక్ష్యం ఇస్తారు. నీ జీవితాన్ని బట్టి ప్రభువు నిన్ను ఘనంగా వాడుకుంటాడు. దేవుడేమి వచ్చి వదిలిపెట్టాడు. దయచేసి మీరు ఏమైతే లోపం ఉందో, ఏ బలహీనత ఉందో అది నీకే తెలుసు. కాబట్టి ఆ బలహీనతను జయించు. దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టి వాడుకుంటాడు. యుద్ధం చేసే నక్షత్రంగా ఉండాలి. మనం చేసేది ఎవరితో యుద్ధం? యుద్ధం చేసేది ఎవరితో? అపవాది సైన్యంతో యుద్ధం చేస్తున్నాం. మర్చిపోవద్దు. ఏదో క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదు. ఏ ఒక్క చిన్న లోపం నీలో ఉన్నా, ఏ ఒక్క చిన్న అగ్నిలో మీరిపోయినా దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అడగటమే కాదు, నువ్వు దాన్ని సరిగా నెరవేర్చలేదు కాబట్టి వెళ్ళిపో. అక్రమం చేయవాళ్ళ నా ఎదురుంచి తొలగిపోండి. మీకున్న అపవాదం సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నంలోకి వెళ్ళిపోండి అంటారు. ఏం చేయగలుగుతావు? చాలా జాగ్రత్త. మన జీవితాన్ని సరిచేసుకోవాలా. ఏ బలహీనత నీలో ఉండటానికి వీల్లేదు. ప్రభు కృపకు అప్పగించుకొని, ప్రభు పాదాలు పట్టుకొని కన్నీటితో, ప్రభు నాలో బలహీనత ఉంది, దయచేసి నన్ను క్షమించు అని చెప్పి దాన్ని విడిచిపెట్టాలి. సామెతలు 28:13 ఏముంది అక్కడ? తన అతిక్రమములను దాచిపెట్టేవాడు
వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం చేయబడతాడు? ఏం చేయబడతాడు? కనికరం పొందుతాడు. నీవు దేవుని కనికరం పొందాలంటే నీలో ఉన్నటువంటి ఏదైనా లోపాన్ని నువ్వేం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాగే ఉంచుకున్నావు అనుకో, అది నిన్ను లాక్కెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ప్రార్థన, ప్రభుత్వ సహవాసం, వాక్యత నిరంతరం ఉండాలండి. మీరు పనులు చేసుకోండి, కాదంటం లేదు. కానీ గంటల తరబడి ప్రభుత్వ ప్రార్థనలు ఉండగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిపూర్ణతకు నిన్ను నడిపిస్తాడు. క్రీస్తు స్వరూపంలోకి నిన్ను నడిపిస్తాడు. అలా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా మారాలని నీకు ఇంకా అవకాశం ఇచ్చాడు. అవకాశాలు అయిపోతున్నాయి, చాలా జాగ్రత్త. అవకాశాలు అయిపోతే ఎవడు ఏం చేయలేడు. అవకాశం ఉన్నప్పుడే మనం సరి చేసుకుందాం. అది ఏదైనా సరి చేసుకొని ఆయనకి ఇష్టంగా జీవించుతాం. ఆ రీతికి దేవుడు మనను నడిపించును గాక. ఆమేన్.